కొల్లు రవీంద్ర గారి నాయకత్వం, కొల్లు రవీంద్ర గారి నాయకత్వం, బండి రామకృష్ణ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. ఎంతో గొప్ప ఆనందంతో ఉన్నటువంటి రోజు ఈ రోజు జీవితంలో ఎవరో మర్చిపోలేనటువంటి రోజు. ఎందుకంటే రాష్ట్రానికి ఒక నియంతలాగా పరిపాలించి మా ఆస్తులు ఏమైపోతాయో, మా పరిస్థితి ఏంటో, రాష్ట్రం అప్పులైపోయిందనే ఆలోచనలో ఉన్న ప్రజలకి ఒక సంతోషకరమైన వార్త ఇవాళ ఏంటంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మరి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయటం, ఒక మంత్రివర్యులుగా మరి మా యొక్క పవన్ కళ్యాణ్ గారు మరి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజలు ఎంత గొప్పగా వినాదాలు చేశారో చూసాం. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఎగతాళి చేశారో, పక్క నాయకుల్ని ఎన్ని రకాలుగా తిట్టారో వాళ్ళందరికీ ప్రజలందరే సమాధానం చెప్పారు. ఇక మనం ఏం మాట్లాడక్కల వాళ్ళ గురించి, వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఏ పార్టీ కూడా అంత అవమానం పడలా, అంత అవమానం వాళ్ళకి జరిగింది. కనుక ఈ గెలుపు ఏంటంటే ప్రజలందరూ నాయకులు పనిచేయాలి, కష్టపడాలి. కష్టపడపోతే వైసీపీ పార్టీకి ఏం జరిగిందో రేపు మనకు కూడా అదే జరుగుద్దని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని ప్రజలందరూ కూడా లోబడి ప్రజలందరికీ నాయకులు లోబడి పనిచేయాలి, కష్టపడాలి. మరి అందరికీ కూడా మరి ఉపాధి కల్పించాలి. అదే కాకుండా నీరు లేక అలాగే బిడ్డల చదువుకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇస్తారు అనుభవం గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు.